కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రాలయం దగ్గర తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు కర్ణాటకకు చెందిన అజిత్, సచిన్, ప్రమోద్గా గుర్తించారు. జోరు వానతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. కర్ణాటకకు చెందిన 7 స్నేహితులు శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చారు. ఈ నేపథ్యంలో స్నానానికి వెళ్లగా ముగ్గురు గల్లంతు కాగా 4 సురక్షితంగా బయటపడ్డారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్. మురళి, ఈ రోజు మంత్రాలయ క్షేత్రంలో విషాదం చోటు చేసుకుంది. సెలవు దినాలు కావడంతో ఇటు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అయితే అసన్కి చెందినటువంటి 7 మంది విద్యార్థులు రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వచ్చి తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు అక్కడ నీళ్ళలోకి దిగడం జరిగింది. ఈ నేపథ్యంలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో తుంగభద్ర నదిలో ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో ముగ్గురు యువకులు నదిలో కొట్టుకుపోవడం జరిగింది. ఇది గమనించినటువంటి తోటి స్నేహితులు వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వరద ఉధృతికి వాళ్ళు నీళ్లలోకి కొట్టుకుని వెళ్లిపోయారు. అయితే ఈ విషయాన్ని వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు, పోలీసులకు తెలియజేశారు. తక్షణమే స్పందించినటువంటి పోలీసులు కూడా గజ ఈతగాళ్లతో తెప్పలు వేసుకుని నది లోపలికి వెళ్లి వారిని గుర్తించే ప్రయత్నం చేశారు. అయితే జోరుగా వర్షం కూడా పడుతూ ఉండటంతో, చీకటి పడటంతో సహాయక చర్యలకు మాత్రం అంతరాయం కలిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ముగ్గురు యువకులు మాత్రం తుంగభద్ర నదిలో గల్లంతు కావడం అన్నది విషాదం నింపింది. వీరందరూ కూడా డిగ్రీ చదువుతున్న విద్యార్థులుగా తెలుస్తోంది. వీరందరూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన హసన్ గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది. ముగ్గురు కూడా గల్లంతైన వారిలో అజిత్ 19 ఏళ్లు, సచిన్ 20 ఏళ్లు, ఇలా ప్రమోద్ అంటూ ముగ్గురు కూడా ఒకేసారిగా వెళ్ళిపోవడంతో స్నేహితుల్లో విషాదం నెలకొంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిషోర్.